ఎందుకు అనిపిస్తుంది బీజేపీ మద్దతుదారుడు మదన్న పూర్తిగా బీజేపీ మద్దతు మీరు అలా ముద్ర ఎలాగేస్తారు అలా అక్కడ మీకు ఆయన చెప్పిన దాంట్లో ఎక్కడ అభ్యంతరం కనిపిస్తుంది అది చెప్పండి కానీ ఒక్క మీద ముద్ర వేయడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం వస్తాను మధుసూదన్ గారు. కొందరు దుర్మార్గులు కొందరు చట్టాన్ని దేశాన్ని ప్రేమించిన వాళ్ళు రకరకాలుగా వచ్చి అది హైదరాబాద్లో ఏదైనా చేస్తే అది కాంగ్రెస్కు అంటగడతారా? కట్టదు కదా. అంటే నేనేమంటున్నా అంటే సరే ఒక మిమిక్రీ ఆర్టిస్టా లేకపోతే వాడొక నటుడా వాడొక హీరోనా వాడు చేసిన దాన్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కడతా ఉంటుంది మేము ఏ రకంగా చూసుకుంటూ ఊరుకుంటాం వాళ్ళం అలా కదండి. ఇక్కడ ఒక్కటి సరే మీరు అది చెప్తున్నారు కదా, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. పవన్ గారు పదే చెప్తున్నారు విభజన తీరు గురించి మాట్లాడుతున్నారే కానీ తెలంగాణకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఇలాగే ప్రయత్నం మేము అనలేదు, పవన్ కళ్యాణ్ గారే ప్రూఫ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చేసుకోవడం కాదు ఎందుకు పదే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా తెలంగాణ ఉద్యమాలు ఎందుకు ఇంకా దాన్నే హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు అంటే ఆయన ఏదైతే జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వలేదని పదే కాంగ్రెస్ పైన అనడం మానేసి మేమేమంటున్నామంటే ఎక్కడ మీరు సంప్రదిస్తే మేము ఎందుకు ఇయ్యలేదు అనే దాని మీద చర్చకు వస్తే బాగుంటుంది. మేము ఇంకొకటి ఏం చెప్తా ఉన్నామంటే జూన్ 2 నాడు అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆ యొక్క ప్రెస్ మీట్ కొనసాగిస్తే మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు కూడా గౌరవిస్తాం. సరే ఈరోజు వీళ్ళు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ మత్తులో పడి ఎన్డీఏ ప్రేమలో పడి ఎలా ఎన్డీఏ దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అయిన తర్వాత మా మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి చేసినాం సార్. మేము ఆ రోజు మేము ఆలోచన చేయలేదు చిరంజీవి గారు మేము గౌరవించాలి, ఆయన ఆంధ్ర బిడ్డనా తెలంగాణ బిడ్డనా అని గౌరవించాలి. ఆ రోజు మా ప్రభుత్వం ఉండే కనుక ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళ అన్నయ్య గారు చిరంజీవి గారిని కేంద్ర మంత్రిగా చేసిన ఘనత మా సార్. ఇలా విచ్చలవిడిగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడి ఇలా తెలంగాణ రాష్ట్రం మీద మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రజలను విమర్శించే విధంగా మాట్లాడితే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ విధానాల మీద మాట్లాడుతున్నారా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు అభిమానం అని చెప్తున్నారు, నాకు మంత్రులతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు, మీకు ఎక్కడ వీళ్ళని వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇందాక మధుసూదన్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఎన్డీఏ పార్టీలో భాగం డెఫినెట్గా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని బీఆర్ఎస్ బీజేపీకి భజన చేయమంటే చేయలేరు. పార్టీ విధానాలు ఉంటాయి. ఉన్నప్పుడు మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటున్నాను ఆయన విధానాల మీద మాట్లాడే మాటలు ఆక్రోషంగా ఆవేదనతో ఎందుకు ఉంటున్నాయి. నేనేమంటున్నా సరే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటే తెలంగాణలో ఉన్న మా లక్ష్మణ్ గారు మా మధుసూదన్ గారికి ఏం అనిపిస్తలేదా? తెలంగాణ ఎవరయ్య జాగిరి కాదు, తెలంగాణ ఎవరు అయ్యే జాగిరి కాదు. మీరు ఎవరిని రెచ్చగొట్టడానికి మీరు అయ్యే జాగిరి అంటున్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు అన్న తర్వాత మా గౌరవ ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే సార్ మా గౌరవ మంత్రి మరియు పొన్నం ప్రభాకర్ గారు ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో మా మిత్రుడు చెప్పిన తర్వాత నేను దీనికి ఆన్సర్ నేను చెప్తాను. రైట్ నన్ను ఇందాక ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ప్రతిదానికి కాంగ్రెస్ పార్టీని ఎందుకు అంటానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అడుగుకుంటున్నారు ఎందుకని నేను అడుగుతున్నా. దానికి రీజన్ నేను కూడా పర్టికులర్ ఇస్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా దేశ సమగ్రత గురించి ఏ రోజు కూడా మాట్లాడలేదని చెప్పేసి అని అంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈరోజు ముఖ్య కీలక నేత అద్దంకి దయాకర్ గారు నాకు పాకిస్తాన్ ఇష్టము, ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పి పాకిస్తాన్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటున్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. హిందూ ముస్లిం మాట్లాడతారు సబ్జెక్ట్ ఏంది జై హింద్ అన్నారు, జై భారత్ అన్నారు అసెంబ్లీలలో. అలాంటి వ్యక్తులకు మీరు మద్దతు ఇచ్చినప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకోమంటారు చెప్పండి? సమాజం ఏ రకంగా ముందరికి తీసుకోమంటారు? ఐ లవ్ కాంగ్రెస్ అంటే ఈరోజు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా పాకిస్తాన్ అనే దానికి ఏ రకమైన శత్రుత్వం ఉందని చెప్పేసి యావత్ ఉన్న భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. అలాంటి వ్యక్తి నేను ఐ లవ్ పాకిస్తాన్, పాకిస్తాన్ కలిస్తే ఇక్కడ జెండాలు ఎగరేస్తారు,
పాకిస్తాన్ కలిస్తే ఇక్కడ జిందాబాద్ చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళకు ఐ లవ్ చెప్తారు, మీకు అదే పాకిస్తాన్ అన్న, ఇష్టపడతారు అని అంటే మరి కాంగ్రెస్ పార్టీని ఏమనాలి? నేనేమంటున్నా, మీరు అదే భారతదేశం ఎజెండా ఏంది? అస్తిత్వాన్ని హిందూ ఏదైతే ముస్లిం ఉందో దాన్ని- ఎజెండానే. మేము పవన్ కళ్యాణ్ గారు అట్లా అనుకోలేదు, అనలేదు, జనసేన అట్లా ఏ రోజు అనుకోలేదు, కూడా. ఇందాక జనసేన మీరు ప్రజల పవన్ మధ్య కళ్యాణ్ ఉంటుంది గారు అనుకున్నాము. aggressive గా పూర్తిగా మాట్లాడుతున్నారంటే నరేంద్ర మోడీతో నా దేశ ప్రేమలో పడతారని చెప్పేసి మేము అనుకోలేదు. ఖచ్చితంగా భారతదేశ మేము అస్సలు పౌరులుగా అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు స్పందిస్తారు. మత్తులో ఆయనకు ఉన్న హక్కు పవన్ కళ్యాణ్ ఉంది. గారు హీరోగా తెలంగాణ ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి, హీరోగా దేశ- పవన్ కళ్యాణ్ ఇలా గారు అయిపోయిన తర్వాత ఈ రోజు ఒక రాజకీయ నాయకుడు, ఇలా దేశంలో ఒక పౌరుడు కాంగ్రెస్ అడగని పార్టీ ముందు ఎందుకు ఆయనకు ఉత్పన్నమైతుంది? మాట్లాడే హక్కు ఉంది. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉత్పన్నమైతుంది? ఎన్డీఏ ప్రభుత్వం ఇలా సమాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం ఉత్పత్తి అవుతుంది చెప్పండి. అవును, చెప్పండి ఒకసారి. కాక్రోజ్ నుంచి ఎవరైతే ఉద్యమకారులు, నిరుద్యోగులు ఎక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీలనా? ఆ? నేను చూపిస్తా ఫోటోలు. భారతదేశ సమగ్రతను నాశనం చేసేటటువంటి వ్యక్తులు దాంట్లో ఉన్నారు. ఎన్నో నేషనల్ నువ్వు మీడియాలో ఎట్లా అనుకుంటావన్నా? మీరు చూడండి మనం అన్నా. వేరే మీరు వాళ్ళ ఒకసారి గురించి- యూట్యూబ్ ఓపెన్ చేసి అన్నా, మీరు చూడండి. మేబీ ఇప్పుడు చూడాలనుకుంటా. ఇప్పుడు ఈ రోజు దేశ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీకి ఆలోచించేటటువంటి ఓపిక, సహనం వాళ్ళకి లేదండి. అల్టిమేట్ గా భారతదేశ అస్తిత్వాన్ని అది ఎప్పుడు ఉందా లేదా అనేది కాదు, ఉత్పన్నం ప్రభుత్వాన్ని, ఎందుకయింది? నరేంద్ర మోడీ గారి సార్, యొక్క నేనేమంటున్నా, వాళ్ళకు అస్తిత్వాన్ని ఎప్పుడు నాశనం ఇప్పుడు చేయాలి, ఏ రోజు ఈ నేనేమంటున్నా కూటమిని సార్, చేయాలనే ఆలోచన తప్ప పార్టీలు అన్ని భవిష్యత్తు కోసం- ఉత్పన్నమైతాయి, పార్టీలు ఉత్పన్నమైతాయి. కాక్రోజ్ పార్టీ ఒక చెప్పండి. ఉద్యమం లాగా ఎందుకు ఈరోజు ఢిల్లీలో కానీ, హైదరాబాద్లో కానీ, రకరకాలుగా రాష్ట్రాల్లో ఉత్పన్నమైతుంది? ఎన్డీఏ ప్రభుత్వం చెప్పవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో అయినప్పుడు ఉద్యమంలో మాట్లాడి మన ప్రాంత అస్తిత్వం గురించి, బలమైన అస్తిత్వం గురించి పోరాడాలి. ఉద్యమంలో దేశద్రోహులు ఉంటారండి, నాకు తెలియదు. వాళ్ళు పార్టీని ఉద్యమంలో ముందుకు దేశద్రోహులు తీసుకోలేరు ఉంటారు. అంటారు. మీరు చెప్పండి ఒకసారి. వాళ్ళు పార్టీ ముందుకు- దేశద్రోహులకు సపోర్ట్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎవరన్నారు? ఆ? ఎప్పుడు అదే చేస్తారు? కాంగ్రెస్ పార్టీలో నేను చూపిస్తా. సరే, కాదు, ఒక నిమిషం, మన కాంగ్రెస్ పార్టీ ఇండియాలో మీరు ఈ రోజు ఉన్నారు, గతంలో లేరు. ఒకటండి క్లియర్ గా ఇక్కడ భారతదేశ సమగ్రత అస్తిత్వం ఏదైతే ఉందో దాని యొక్క భవిష్యత్తు కోసం, భవిష్యత్ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువత ఏ రకంగా రేపు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాలి, వారి యొక్క భవిష్యత్తు పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు ఎన్డీఏలో కూటమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఉన్నా అక్కడ ఉన్న నరేంద్ర మోడీ గారు చెప్తానో లేకపోతే అమిత్ షా గారు చెప్తానో ఈ రోజు ఇంత టెక్నాలజీ, ఈ రోజు ఇంత టెక్నాలజీ 10 సంవత్సరాల నుంచి కూడా ఉన్నారు. అంతకుముందు ఈ పార్టీ విధి విధానాలు మీకు ఎలా ఉంటాయో రైట్, కూటమి విధి లక్ష్మణ్ విధానాలు గారు, మాకు సరే, అలా సరే, ఉంటాయి. ఒక నిమిషం. ఖచ్చితంగా పాటిస్తాం. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏలో అలయన్స్ ఉన్నారు.